స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మార్చి 3వ తేదీన జరగనున్న సిద్ధం సభ కార్యక్రమం. బెల్ట్ షాపులపై సెబ్ అధికారులు దాడులు. 142 మద్యం బాటిల్స్, ఒక ఆటోని స్వాధీనం. పొత్తులపై విమర్శలు చేయటం సరికాదు. ఏ పొత్తులైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమే. ఇక డీటెయిల్స్ చూస్తే తుమ్మలగుంట చెరువు కనిపించడం లేదని చెరువు ఎక్కడున్నావంటూ ప్లకార్డులు చేత పట్టుకొని రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి వద్ద నుండి చంద్రగిరి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుమ్మలగుంట చెరువు స్వరూపం పూర్తిగా మారిపోయిందని, సుందరీకరణ పేరుతో ఎమ్మెల్యే 100 కోట్లు తుడా నిధులు ఆ చెరువులో పోశారని ఆరోపించారు. పేరూరు చెరువు స్వర్ణముఖి నుంచి కాలువల ద్వారా తుమ్మలగుంట చెరువుకు నీళ్లు వచ్చేవని, ఈ నీటితో తుమ్మలగుంట చెరువు దగ్గర 180 ఎకరాల ఆయకట్టుతో పొలాలు పచ్చగా, గ్రామం పుష్కలంగా ఉండేదన్నారు. భూగర్భ జలాలు బాగా అందుబాటులో ఉండేవని, ఇప్పుడు భూగర్భ జలాలు అడుగంటిపోయి కనీసం తాగునీటి కోసం బోర్లు వేసినా నీళ్లు పడతాయన్న గ్యారంటీ లేదన్నారు. వరదలు వస్తే ఆ నీరంతా తిరుపతిని ముంచెత్తుతుందన్నారు. కొద్ది రోజుల క్రితం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చర్యలు తీసుకోవాలని సూచించిందని తెలిపారు. సంబంధిత అధికారులు 48 గంటల్లో ఖచ్చితంగా స్పందించాలని కోరారు. లేని పక్షంలో మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని, తుమ్మలగుంట చెరువును కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. సబ్జెక్టు ఇక్కడ మీరు ఇట్లా చేయడం మంచిది కాదు. కంప్లైంట్ సోర్సెస్ వాటర్ తో కూడా కలకల్లాడుతూ 180 ఎకరాల చెరువుని ఇప్పుడు కనపడడం లేదు సార్. ఆ చెరువు మాకు వెతికి పెట్టాలని మేము కంప్లైంట్ రూపంలో మీకు ఇస్తున్నాం. ఆర్టీఓ గారు ల్యాండ్ సంబంధిత విషయాలు అవి కలెక్టర్ గారు కానీ ఆర్టీఓ గారిని సంబంధిత డిపార్ట్మెంట్ చేస్తారు. ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లా నా సర్వీస్ లోనే ఇట్లా చేయడం నేను చూడలేదు. ఇది ఇట్లా చేయకూడదు. సార్ ఇప్పుడు ఎత్తి పెట్టే బాధ్యత కూడా ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారు. మీకు కూడా మేము విన్నపం ఇస్తున్నాం సార్. ఇప్పుడు ఇది చేస్తారు అట్లా సార్. చింతలపూడి సిపిఐ కార్యాలయం నుండి పాత బస్టాండ్ సెంటర్ వరకు రైతు సంఘాల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు మామిళ్లపల్లి వసంతరావు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పుల్లూరి సోమశేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పి సుందర్రావు మాట్లాడారు. ఈరోజు దేశవ్యాప్తంగా రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పంజాబ్, హర్యానా ఓటర్లు ఆందోళన చేస్తున్న రైతులందరూ కూడా దేశానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ దేశంలో రైతుకి ఇన్ని కష్టాలు వచ్చాయంటే ఈ దేశంలో రైతుకి ఇన్ని కష్టాలు, పండించిన పంటకు కనీస మద్దతు రేటు రావటం లేదు, పెట్టుబడులు పెరిగిపోయాయి. అలాగే మన దేశానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్న అనేక ఆంక్షలు ఉన్నాయి. అలాగే ఇతర దేశాల ఉత్పత్తులు మన దేశానికి వచ్చి, వ్యవసాయ ఉత్పత్తులు మన దేశానికి వచ్చి మన రైతు ప్రయోజనాలని దెబ్బతీస్తున్నాయి. ఉదాహరణకి ఈ మధ్య కాలంలోనే మంచి కాశ్మీరీ యాపిల్స్, ఎంతో విలువైన యాపిల్స్, ఆ యాపిల్స్ని దెబ్బతీయటానికి అమెరికా చెప్పిన విధంగా అగ్రిమెంట్ చేసుకొచ్చాడు మోడీ గారు. మార్కాపురం బాప్టిస్ట్ ఫీడ్ అసోసియేషన్ కి సంబంధించి 39 ఎకరాల 99 సెంటర్ ఆస్తిని మార్కాపురం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆక్రమించాడని, అతని నుండి మా ఆస్తులు కాపాడాలని మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగిన మండలంలోని క్రైస్తవులు. పెద్ద సంఖ్యలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేసిన క్రైస్తవులు సబ్ కలెక్టర్ వెంటనే వచ్చి ఏబిఎం ఆస్తులను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలి, కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు వెంటనే ఆచరించాలంటూ కోరారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలి, లేదు అంటే 6 మండలాల్లోని క్రైస్తవులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మార్కాపూర్ బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్లో ఉన్నటువంటి ఆస్తిని 1943 ఏప్రిల్ నెల 14వ తేదీన స్కూలుకు సంబంధిత వాటి అభివృద్ధి కొరకు మిషన్ వారే అప్పగించి ఉన్నారు. వాటన్నిటినీ ఎటువంటి దానికి కోర్టు 2004లో ఆంధ్రప్రదేశ్ కోర్టు చట్టం కూడా చేసింది. ఇదివరకు కోర్టులో డిగ్రీ పొందున్న
ప్రస్తుతం కోర్టులో కేసులు నడుస్తున్న దానికి వర్తించవు. దాంట్లో ఉన్నది. రెండవదిగా 2006లో గవర్నమెంట్ వారు వీళ్ళందరూ కోరిన మేరకు 30/11/2006లో 339B లో 34 సెంట్లలోనే షెడ్డులు ఒక ఇల్లు ఉన్నదని రాశారు బిల్డింగు. కానీ తక్కినవన్నీ వాళ్ళు ఇల్లీగల్గా ఏం చేయలేరు. ఈ ముసలాయన ఈ రోజు రాకపోతే రేపైనా రాలిపోతాడు. కాబట్టి మేము ఏదో ఒక విధంగా ఇప్పుడు ఎట్లా చేసారో ఆ విధంగా చేయాలని చూస్తున్నారు. రెండవదిగా 2016లో సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అండ్ ఆర్డీఓ గారు కండక్ట్ చేసి మీకు కానీ మీరు పొందిన వారికి కానీ ఎటువంటి టైటిల్ డీలు లేదు కాబట్టి అవి మీకు చెల్లవు. ఈ ఆస్తి అంతా మార్కాపూర్ ఫీల్డ్ అసోసియేషన్ పాఠశాలకు సంబంధించిందని చెప్పారు. కానీ ఆయన అది కూడా బుట్ట దాఖలు చేసి మేము డబ్బులు ఉన్నాయి కదని మా డబ్బులతోనే ఈ విషయం నేను కూడా చెబుతున్నాను. కలెక్టర్ గారికి తక్కిన వాళ్ళందరూ కూడా తెలియపరచాను. 19 ఏమని 15 నుండి 25 లక్షల రూపాయలు నెల ఒకటికి అధిక తీసుకుంటున్నాడు. మార్చి 3వ తేదీ జరగనున్న సిద్ధం సభ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ కనిగిరి వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ సిద్ధం మహాసభను జయప్రదం చేసేందుకు కనిగిరి నియోజకవర్గం వైసీపీ శ్రేణులు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ సిద్ధం సభలతో వైసీపీ శ్రేణుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్సాహాన్ని నింపుతున్నారని, ఇందుకు నిదర్శనమే సిద్ధం మొదటి సభలో సుమారు 3 లక్షల మంది పాల్గొన్నారు. రెండవ సభలో 5 లక్షల మంది పాల్గొన్నారు. మూడవ సభలో సుమారు 8 లక్షలపై వైసీపీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు. కాబట్టి కనిగిరి నియోజకవర్గం నుండి 4వ సిద్ధం సభకు సుమారు 15,000 పైచిలకు ప్రజలు వెళ్లి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి అధినాయకత్వం 300 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి నాయకులందరూ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలను తీసుకువెళ్లి జయప్రదం చేయాలని నాయకులను ఆయన కోరారు. సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సిద్ధం 4 మీటింగుల్ని 3 కంప్లీట్ అయిపోయినాయి. 4 మీటింగులు దాదాపు మన ఉమ్మడి ప్రకాశంలోనే ఈ 4 మీటింగ్ జరుగుతుంది. ఫస్ట్ సిద్ధం సభకి 2.5 నుంచి 3 లక్షల మంది హాజరయ్యారు. సెకండ్ సిద్ధం సభకి 5 లక్షల పైచీలకు పాల్గొని జయప్రదం చేశారు. అలాగే మూడవ సిద్ధం సభకి 8 లక్షల పైచీలకు పాల్గొని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జయప్రదం చేశారు. అలాగే ఈ 4వ సిద్ధం సభని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం మన సీఎం గారు దాదాపు 15 లక్షల మంది హాజరు కావాలనే ఉద్దేశంతో మన నియోజకవర్గం నుంచి 15,000 మందికి తగ్గకుండా 300 బస్సుల్లో బస్సుకు 45 నుంచి 50 మంది సరిపోయే విధంగా తీసుకొని ఒక్క బస్సు కూడా ఖాళీ లేకుండా 15,000 మంది పైసలు తీసుకుని వచ్చి జయప్రదం చేయాలని మన రీజనల్ ప్రొజెక్ట్స్ ఆర్డర్స్ పాస్ చేశారు. జిల్లాలో 3 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి చేస్తూ అమృత భారత్ స్టేషన్లుగా రూపొందించడం, నగరంలోని బీసీ కాలనీ ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ పై నిర్మించనున్న పై వంతెన నిర్మాణ పనులకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. నగరంలోని బీసీ కాలనీ ప్రాంతంలోని మ్యాంగో యార్డ్ నుంచి రైల్వే ట్రాక్ దాటేందుకు వీలుగా 48.98 కోట్లతో రైల్వే శాఖ నిర్మించనున్న వంతెన పనులకు కొత్త వలసలో 18.77 కోట్లు, చీపురుపల్లిలో 21 కోట్లతో, బొబ్బిలిలో 16 కోట్లతో అమృత భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేసే పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా 41,000 కోట్లతో 553 రైల్వే స్టేషన్లను అమృత భారత్ స్టేషన్లుగా పునరాభివృద్ధి చేసే పనులకు 1,500 రైల్వే పై వంతెనలు, అండర్ పాస్ల నిర్మాణానికి చేసిన శంకుస్థాపనలో భాగంగా జిల్లాలో చేపట్టే రైల్వే ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. నగరంలోని మ్యాంగో యార్డ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర కార్పొరేటర్లు చందక శ్రీను, బి పద్మావతి, వాల్తేరులోని డిప్యూటీ చీఫ్ సిగ్నలింగ్ టెలికాం ఇంజనీర్ సిహెచ్వి కారుణ్య, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు శివప్రసాద్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పైవంతెన పనులకు శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీటి అగ్రహారం జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎస్ఎస్విటి
రాజేశ్వరరావు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీటి అగ్రహారం హైస్కూల్లో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, పెయింటింగ్, క్విజ్ పోటీల విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. నరేంద్ర మోడీ గారు దేశాన్ని అన్ని రంగాల అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తున్నటువంటి మహా వ్యక్తి నరేంద్ర మోడీ గారు మొన్న ఆగస్టు నెలలోనే దేశంలో 509 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి వారు భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకా 6 నెలలు కూడా కాలేదు. వెంటనే ఈరోజు దేశంలో 554 రైల్వే స్టేషన్ల అభివృద్ధి, 1500 రైల్వే ఓవర్ అండర్ పాస్ ఈరోజు గౌరవనీయ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో వర్చువల్ ద్వారా ఈరోజు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయడం జరిగింది. అందులో విజయనగరం జిల్లాకి ఈరోజు బొక్కుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్ జన్మదిన వేడుకలు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్ మరియు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విధంగా పెళ్లి రోజు పుట్టినరోజు రావడము, రాత్రి 12 గంటల నుంచి కూడా ఇప్పుడు కూడా మా హిందూ సన్నిహితులు, బంధువులు, ఫ్రెండ్స్, మా వెల్ విషర్స్ అందరూ కూడా అన్ని రకాలు కూడా నాకు విషెస్ చెప్పడం జరిగింది. అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు అన్న రామదాస్ అన్న ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో ఇక్కడ అందరూ జనసైనికులు జరుపుకున్నాము. మాకెంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇంకా 40 రోజుల్లో ఎన్నికలు వస్తాయి. ఇక్కడి నుంచినే మా ఎన్నికల సంగ్రామంలో మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రామదాస్ అనే ఎలక్షన్స్ లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా చేసుకుని ఉమ్మడి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మేము అన్నకు సీట్ రావాలని దేవదేవుని కోరుకుంటూ వచ్చిన వెంటనే అన్నని ఎమ్మెల్యేగా చేసుకున్నాము. అందరి ముందు కూడా మేము ప్రమాణం చేస్తున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రంలో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేసి కంకణం కట్టుకున్నారు. దానికి కూడా మేమందరూ నిబద్ధతగా ఉండి ఖచ్చితంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్లో భాగం పంచుకొని తెలుగుదేశము జనసేన ప్రభుత్వం వచ్చేదానికి మేమందరూ కూడా కృషి చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జనసేన. గుంటూరు నగరంలో బెల్ట్ షాపులపై సెబ్ అధికారులు దాడులు నిర్వహించారు. అనధికారికంగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 142 మద్యం బాటిల్స్ మరియు ఒక ఆటోని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 2.5 లక్షల రూపాయల వరకు ఉంటుందని అక్రమ మద్యం నిర్మూలన అధికారులు తెలియజేశారు. గుంటూరు జిల్లా ఎస్సీబీ స్టేషన్ 1 ఇక్కడ నుంచి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే 143 180 ml లిక్కర్ డిపిఎల్ బాటిల్స్ మనం పట్టుకోవడం జరిగింది. అయితే మనకి రానున్న జనరల్ ఎలక్షన్ దృష్ట్యా మన యొక్క అధికారులైనటువంటి ఎస్సీబీ కమిషనర్ గారు శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు, అలాగే మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ తుషార్ డూడే గారు ఐపీఎస్ గారు, వీరి ఆధ్వర్యంలో మన యొక్క గుంటూరు 1 సబ్ నుంచి నేనైతే అడిషనల్ ఎస్పీ డిఎస్ఈఓ, మన ఈఎస్ గారు రంగారెడ్డి గారు, అలాగే ఏఈఎస్ గారు మన కృష్ణకిషోర్ రెడ్డి గారు, అలాగే మన సిఐ గారు అయినటువంటి విజయ్, వారి యొక్క ఎస్ఐస్ స్టాఫ్ వీళ్ళందరూ కూడాను చాలా అంకిత భావంతో ఎలాగైనా సరే ఎలక్షన్స్ అన్నీ కూడాను చాలా ఎవరైతే మన కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో సజావుగా ఎన్నికలు జరిగే క్రమంలో దానికి గాను అందరూ కూడా హార్డ్ వర్క్స్ నిర్వహిస్తున్నారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మరి ఈ యొక్క పెదకాకాన్ రోడ్లో అగతవరపాడు విలేజ్ దగ్గర మన వాళ్ళు ఈ యొక్క వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంగా ఒక ఆటోలో 4 వ్యక్తులు ప్రయాణిస్తూ ఉన్నారు. వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఈ యొక్క డిపిఎల్ సరుకు అంతా కూడాను పట్టుకోవడం జరిగింది. ఇవి సుమారుగా 3 కేసులు నిండుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా 143 బాటిల్స్, దరిదాపుల్లో ఎన్ని లీటర్లు వస్తుందండి? ఇది 26 లీటర్ల మద్యం మనం సీజ్ చేసి ఉన్నాం. సత్తెనపల్లిలో నవ్యాంధ్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో మనస్తత్వం కలిగిన ముఖ్యమంత్రి జగన్ తాను తన సంస్థలన్నీ బాగుండాలని అన్ని వర్గాల ప్రజల్ని దోచుకుంటున్నాడన్నారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఏ రోజు ఆలోచించలేదు ముఖ్యమంత్రి జగన్. నవరత్నాల ముసుగులో సంక్షేమం పేరుతో ఈ రాష్ట్రంలో దోపిడీకి తెరలేపాడని అన్నారు. రాష్ట్ర సంపదని ఏకీకృతం చేసి సెంట్రైజ్డ్ కరప్షన్ కు పాల్పడ్డాడు ముఖ్యమంత్రి అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని కట్టే పని లేకుండా విశాఖపట్నం అడ్డా చేసుకుని దోచుకోవాలని చూస్తున్నాడు. భారతదేశంలో అత్యంత ధనికవంతుడిగా ఎదగాలని ఆలోచన చేస్తున్నాడని అన్నారు. విశాఖపట్నంని 3 రాజధానుల పేరుతో దోపిడీ దొంగల ముఠా దోచుకుంటోందని తెలిపారు. మన నియోజకవర్గంలో ఉండేటువంటి సోదరిమణి శారదాదేవి గారు రెండవ పుస్తకం, మొదటి పుస్తకం ఏపీ హేట్స్ జగన్ అనేటువంటిది మన ఇక్కడ సత్యపల్లిలో రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఇవాళ రెండో పుస్తకంగా నవ్యాంధ్ర రాష్ట్రం బాగు రావాలి, బాగు చేయాలి, రాష్ట్ర భవిష్యత్తు మారాలి, ఈ విషయం మీద మరొక పుస్తకం రాసి ఆ పుస్తక ఆవిష్కరణ కోసం మిత్రులు నక్కా ఆనంద్ బాబు గారు, మాజీ శాసనసభ్యులు ఆంజనేయులు గారు, మరి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో ఈ రోజున ఎంతో గ్రాండ్ గా మనం ఈ పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర పాలన గురించి ప్రతి వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఒక రాక్షసుడికి సైకో మనస్తత్వం ఉంటే ఎలా ఉంటుందో అలాంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని అందరినీ కూడా ఇబ్బంది పెట్టి తానొక్కడు మాత్రమే, తాను తన సంస్థలు తన చుట్టుపక్కల ఉండేటువంటి నలుగురు మాత్రమే బాగుండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈ 5 సంవత్సరాలు పాలన చూసాం. ఈ విషయాన్ని ఎవరికి వాళ్ళు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాధనంతో తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రం గురించి కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ, రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల గురించి కానీ, రైతు కూలీ గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ ఎవరి గురించి కూడా ఆలోచించకుండా మళ్ళా వచ్చే ఎలక్షన్స్ కి నేను ఓట్లు ఎట్లా వేయించుకోవాలనేటువంటిది ఒకే కాన్సెప్ట్ తో నాగవరంలో 6.03 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న తారు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. మాటలతో మభ్యపెట్టి గ్రాఫిక్స్ తో మాయ చేసే నేతలను దగ్గరకు రానివ్వొద్దని పెదకూరుపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు ప్రజలకు సూచించారు. క్రోసూరు మండలం నాగవరంలో 6.03 కోట్లతో నిర్మిస్తున్న తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నాబార్డు నిధులతో దొడ్లేరు నుంచి హసానాబాద్ నాగవరం మీదుగా రెడ్డిగూడెం వరకు ఈ రోడ్డు నిర్మించనున్నారు. గత ప్రభుత్వం పెదకూరుపాడు నియోజకవర్గాన్ని అస్సలు పట్టించుకోలేదన్నారు. కనీసం ఒక్క ఆసుపత్రి, ఒక్క స్కూల్ను కూడా బాగు చేయలేదన్నారు. ఒక్క రోడ్డు కూడా వేయలేకపోయారని అన్నారు. ఈరోజు పెదపాలెం 88 తాలూరు రోడ్డు మరి మెట్టపాలెం, అనంతారం, ఉయ్యందన గ్రామాలను కలుపుతూ PMGSY పథకం కింద 6,30,00,000 రూపాయలు రావడం జరిగింది. మరి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 9 కిలోమీటర్లు 5 గ్రామాలను కలుపుతూ ఒక బైపాస్ లాగా ఈ రోడ్డు రావడం నిజంగా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా సులువైన మార్గం. తక్కువ టైంలో డిస్టెన్స్ తగ్గి వెళ్ళడానికి, పొలం పనులకు కానీ, మరి ట్రాఫిక్ తగ్గడానికి కానీ అన్నిటి కూడా ఉపయోగపడే రోడ్డు ఈ రోడ్డు రావడం వల్ల ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగకరమైన ఉంటుంది. మన నియోజకవర్గంలో దాదాపుగా అన్ని రోడ్లు ఒకటే కాదు, గతంలో ఎవరో ఏం రోడ్లన్నీ ఈ రోడ్లు ఇప్పుడు ఈ మన ప్రభుత్వంలో వేయటం జరిగింది. డొంక రోడ్లు కూడా మరి వేయటం జరిగింది.
మరి ఇది త్వరగా ఒక 2-3 నెలల్లోనే ఈ రోడ్డు కంప్లీట్ చేసి మళ్ళా త్వరగా ప్రారంభోత్సవం చేసుకోవడం స్పీడ్గా కాంట్రాక్ట్ కూడా చేస్తానని చెప్పడం జరిగింది. గ్రామస్తులు కూడా అందరూ కూడా ఎంతో ఉపయోగకరం ఇలాంటి రోడ్లు రావడం వల్ల. మరి ఇప్పుడు ఇంకొకటి రోడ్డు కూడా రెడ్డిగూడెం రోడ్డు కూడా దొడ్లేరు నుంచి రెడ్డిగూడెం వాటికి ఆ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. ఆ రోడ్డు కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవటం నిజంగా చాలా అదృష్టం. మరి అది 6,03,00,000 రూపాయల రోడ్డు. మరి అది నాబార్డులోనే మొన్న మరి మాదిపాడు దగ్గర నుంచి పులిసింద డ్యామ్ దగ్గర రోడ్డు కూడా శంకుస్థాపన చేస్తాం. మరి దాదాపు ఈ వారం రోజుల్లోనే 10 రోజుల్లోనే దాదాపు ఒక 16 కోట్లు 17 కోట్ల రూపాయల రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇవి కూడా శరవేగంగా ఈ రోడ్లు పూర్తవుతాయి. గత ప్రభుత్వానికి తేడా ఒకసారి చూడండి. ప్రభుత్వంలో కనీసం చేద్దామనే ఆలోచన కూడా లేదు. కానీ ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కడ రోడ్లు ఉంది, ఏ గ్రామం నుంచి ఏ గ్రామం లింక్ రోడ్లు వేయాలి అని ఒక ఆలోచనతో వేస్తే అన్ని రోడ్లు కూడా గత ప్రభుత్వంలో ఒక రోడ్డు కూడా వేసిన పాపం బాగాలేదు. మరి ఇప్పుడు అన్ని రోడ్లు ఆల్మోస్ట్ బెల్లంకొండ వన్నాయపాలెం రోడ్డు కానీ, మరి అట్లాగే కొత్తపాలెం రోడ్డు కానీ అయిపోయింది. కొత్తపాలెం రోడ్డు అయిపోయింది. నందిరాజపాలెం ఈరోజు చేస్తున్నారు. ఇంకో 3-4 డేస్లో వెంకటాయపాలెం కూడా రోడ్డు మళ్ళీ అది స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా అయిపోతుంది. మరి ఈ 2 రోడ్లు ఈ 3 రోడ్లు కూడా ఈ వారంలోనే శంకుస్థాపన చేసుకోవటం, ఇవి కూడా వర్క్ స్పీడ్గా అవుతాయి. ఎంత వర్క్ జరుగుతుందో ఒకసారి మన నియోజకవర్గం ప్రజలు కూడా ఆలోచించి మరి ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది. పొత్తులపై విమర్శలు చేయటం సరికాదు. మంత్రుల స్థాయికి మించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తులు మా నాయకుడు చేస్తున్నాడని అన్నారు జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు. అంబటి రాంబాబు ఏ శాఖకు పనిచేస్తున్నాడో కూడా తెలియని వ్యక్తి మాట్లాడుతున్నారన్నారు. అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ని విమర్శించడానికి పనిగా పెట్టుకున్నారు. సొంత నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకోలేని అంబటి రాంబాబు మా పొత్తుల గురించి మీకెందుకు, మీ సీట్ల గురించి మీరు చూసుకోండి. కాపు జాతికి దూరమైన అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నారు. కులాలను అడ్డం పెట్టుకుని రాజకీయాలను చేస్తున్నది మీరు. జనసేన పార్టీ అన్ని కులాలకు సంబంధించిన పార్టీ అని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం జనసేన టీడీపీ పొత్తులు రాష్ట్ర అభివృద్ధి కోసమే. వైసీపీ ప్రభుత్వ అరాచకాల నుంచి ప్రజలను విముక్తి చేయటమే జనసేన టీడీపీ కర్తవ్యం. 2024లో జరిగే ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా ప్రజలు తీర్పిస్తారని అన్నారు. పొత్తున్నప్పటి నుంచి అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాట్లాడే మాటల కంటే కూడా ఎప్పుడైతే నిన్నటి రోజున తెలుగుదేశం జనసేన పార్టీతో పెట్టుకున్నటువంటి పొత్తులో భాగంగా సీట్లు సర్దుబాటు చేసి సీట్లు ప్రకటించారో, ప్రకటన అయ్యిందో లేదో వచ్చేసారు. బ్యాండ్ మనం బాధ్యలాగా రెడీ కూర్చుంటారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అంటే రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ ఎట్లా ఉండాలని చెప్పేసి ఇంకో రాజకీయ పార్టీ చెప్తుందా? మరీ ముఖ్యంగా అధికారం ఎలగబెడుతున్నటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేయాలో వాడు చెప్తారా? లేదా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పార్టీకి చెప్పాలనా మీరు తప్పు చేస్తున్నారు, మీరు కరెక్ట్ చేసుకోండి అని? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతా రివర్స్ అంటాడు కదా, రివర్స్ విధానం అని. దీంట్లో కూడా రివర్స్ విధానం చూపిస్తున్నాడు. రాజకీయాలన్న తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో పొత్తులు అనేది సహజ ప్రక్రియ. ఒక్కొక్క పార్టీ ఇండిపెండెంట్ వెళ్తుంది, ఒక్కోసారి ఇంకో పార్టీతో కలిసి వెళ్తుంది. ఇట్లా రకరకాలుగా అల్టిమేట్ గా ఒక ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో రకరకాలుగా పార్టీలు పొత్తులు పెట్టుకుంటే రకరకాలుగా వెళ్తుంటారు. ఇదేంటో ఇది అసలు ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రంలోనే ఇప్పుడే జనసేన పార్టీని ఈ పని చేసినట్టుగా వాళ్ళ వింత ధోరణి. నోరు ఉంది కదా, మనకు మీడియా ఉంది కదా, అధికారం ఉంది కదా, ఏమైనా మాట్లాడచ్చు, ఎట్లయినా మాట్లాడచ్చు, మాకు చెల్లుబాటు అవుతుంది అనే ఒక ధోరణి తప్పితే ఈ వైఎస్ఆర్ పార్టీ అనే పార్టీకి మేము అడుగుతున్నాం, నిజంగా రాజకీయం తెలుసా మీకు? అసలు
ప్రజాస్వామ్య విలువలు తెలుసా మీకు? రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయ పార్టీ ఏ రకంగా ఉండాలో తెలుసా మీకు? అవేం అవసరం లేదు మనకు. ఏదో రకంగా 10 సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టాము, సీట్లు తెచ్చుకున్నాము, అధికారంలోకి వచ్చాం. ఇవాళ మనం ఇష్టానుసారంగా చేస్తున్నాము. ఈ ఇష్టానుసారంగా చేసేది కంటిన్యూ కావాలి. ఇది వాళ్ళ ఆశ. అది ఎక్కడ పోతుందో, అది పోతే మేము చేసినటువంటి తప్పులన్నీ ఎక్కడ బయటకు వస్తాయో, బయటకు వస్తాయో కదా, బయటకు వస్తే తీరుతాయి. ఈ తప్పులన్నీ తీసుకుని మళ్ళా మా మీద మమ్మల్ని ఈ ప్రజలందరూ కూడా ఏ రకంగా ఇబ్బంది పెడతారో అనే ఒక భయం తప్పితే. చీమగుర్తిలో శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి 22వ శాంతి కళ్యాణమును శ్రీ గంగా పర్వతవర్ధిని శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామి దేవస్థానందు మంగళ వాయిద్యాల మధ్య వేద పండితులు స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి అమ్మవారికి ప్రాతకాలాన్ని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తదుపరి శాంతి కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించి భక్తులకు భారీ ఎత్తున అన్నదానం చేశారు. అశ్వాదిపసతిత్వరేరవేరదఃపారయిష్ణవః ఓషధీరితి మాతరస్తత్వో దేవీరుపద్భువే. కరోనాకు విరుగుడుగా ఆయుర్వేద మందు తయారు చేసిన ఆనందయ్య నెల్లూరులో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందయ్య మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్లు తీసుకున్న కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో లక్షల మందికి బ్రెయిన్ హార్ట్ సమస్యలతో చనిపోతున్నారని వైద్యులు నిర్ధారించారు. ఈ సమస్యకు ఆయుర్వేదం ద్వారా పరిష్కారం చేయొచ్చు. అధర్వణ వేదంలో రచించబడిన కొన్ని సూచనల ద్వారా, ఇతర ప్రాచీన గ్రంథాల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని విజయభాస్కర్ రెడ్డి, కాజా మస్తాన్, యలమందయ్య, వేణుగోపాల్ అయ్యర్లు, ఆయుర్వేద నిపుణులు సాంప్రదాయ వైద్యం, పరంపరా వైద్యం ద్వారా ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసే విధంగా వైద్య సమస్యలకు పరిష్కారం చూపగలరు అని, ప్రభుత్వ అధికారులు సహకరిస్తే ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని లేకుండా వైద్య సేవలు అందిస్తామని ఆనందయ్య తెలియజేశారు. మనకి ఈ కోవిడ్ యాక్షన్ 19 పోస్టర్ వల్ల మన 22వ తేదీ ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో కొన్ని ప్రకటనలు రావడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలోనే వచ్చింది. ఈ కోవిడ్ వల్ల 8 దేశాల్లో 9,90,00,000 మందిని చెక్ చేస్తే 13 రకాల వ్యాధులు ఉన్నాయని చెప్పని పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనికి భారతదేశానికి ఒక విధమైన అధర్వణ వేదంలో నుంచి వచ్చిన ఈ వైద్యానికి మంచి పరిష్కారం ఉందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆయుర్వేద నిపుణులు మన విజయ్ కుమార్ రెడ్డి, ఆయన ఒక ప్రత్యేకమైన స్పైనల్ మీద కానీ మర్మకళ మీద నైపుణ్యం కలిగిన వ్యక్తి. అట్నే కాజా మస్తాన్, ఈ జమాల్ ఖాన్ చింతూర్ వాడు శిష్యుడు, ఆయన కూడా ఆడ అడవి వైద్యుడిగా పేరు ప్రసిద్ధులు పొందాడు. ఈయన మా యలమందయ్య, ఈయన రసవత్రంలో అగస్త్య మహాముని అంతటి చాతుర్యం కలిగినాడు. ఇకపోతే మన వేణుగోపాలయ్య గారు ఈ జియోట్రెస్ భూమిలో ఎలాంటి నెగటివిటీ ఉన్నా దానివల్ల కూడా వ్యాధులు వస్తాయని చెప్పని నిర్ధారించి ఎంతోమందికి జియోట్రెస్ వల్ల వ్యాధులు వస్తుంటే దాన్ని అరికట్టడం, వాళ్ళకి మంచి జరగడం కూడా ఈయనలో ఉన్న నైపుణ్యత కలిగిన వ్యక్తి. దీన్ని మన భారతదేశం ముందుకు తీసుకుపోద్దని చెప్పని ఈ భారతదేశాన్ని ఈ సాంప్రదాయ వైద్యం, పరంపర వైద్యం ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా
మన భారతదేశాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుందని మీరందరూ సహకరించి మీడియా మిత్రులు అట్లాగే స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు అందరూ సహకరిస్తే మనం మంచి వైద్యాన్ని ప్రపంచానికి అందించవచ్చని చెప్పని భావంతో ఈ మీటింగు పెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్చి 3వ తేదీన జరగనున్న సిద్ధం సభ కార్యక్రమం. బెల్ట్ షాపులపై సెబ్ అధికారులు దాడులు. 142 మద్యం బాటిల్స్, ఒక ఆటోని స్వాధీనం. పొత్తులపై విమర్శలు చేయటం సరికాదు. ఏ పొత్తులైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమే. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.